ఆదోని పట్టణంలో 1వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ పార్వతి, ఇన్ఛార్జ్ వెంకటేశ్లు, టీడీపీ సీనియర్ నాయకులు పలువురు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పార్వతి మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్న ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి వారి ఆదేశాల మేరకు ఈ రోజు 1 వార్డు నందు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థికి కమలం గుర్తుపై, ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయించాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహించామని, అలాగే మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధాన సంక్షేమ పథకాలను గురించి వారికి క్షుణ్ణంగా వివరిస్తూ ప్రచారం కొనసాగించామని, పెన్షన్దారులకు గడప వద్దకే పెన్షన్ పంపిణీ చేసే విధంగా వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని, ఇచ్చిన మాట ప్రకారంగానే ఒకేసారి 4,000కు పెంచుతూ పెంచిన అమౌంట్ ఒకేసారి 4,000 పెన్షన్దారులకు అందజేయడం జరుగుతుందని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాడని, గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రన్న బీమా, పెళ్లి కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని, ప్రస్తుతం కూడా మహిళలకు ఉచిత బస్సు, సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడం జరుగుతుందని, ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా తగ్గకుండా నెరవేరుస్తామని ప్రజలకు వివరిస్తూ వార్డులో ప్రచారం నిర్వహించామని, అలాగే ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి మా వార్డు నుండి అత్యధిక మెజార్టీ సాధించి మా వార్డు మెజార్టీ వారికి గిఫ్ట్గా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2 నంబర్ కమలం గుర్తు సైకిల్ ఫస్ట్ ఎంతమంది చదువుకుంటే అంతమందికి పిల్లలకి 18,000 పడుతుంది, సంవత్సరానికి 15,000. మీకు 4,000 పెన్షన్ వస్తుంది, ఇప్పుడు 3,000 వస్తుంది. ఇంటి మొదలు ఇప్పుడు వాటిని 250 4 సంవత్సరాలు పెంచాడు. ఒకే పరి 4,000 ఇస్తారు మీకు. వాలంటీర్లు ఎట్లా వచ్చి ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు కూడా అదే వాలంటీర్లు పెట్టి అట్లే ఇస్తారు. మరి ఆడ కూర్చొని బుక్కులు పెట్టి కూర్చున్నా ఆడ కూర్చున్నారు అనేది ఏం లేదు. చూడ చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తున్నాడో అట్లే ఇస్తారు. వచ్చేసి మీతో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు ఉద్యోగ వృత్తి కింద చంద్రబాబు వస్తే, చంద్రబాబు సీఎం అయినాక మీకు నెలకి 3,000 రూపాయలు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. తర్వాత మీ ఇంట్లో ఎవరైనా రైతులు ఉంటే ఏటా ఆర్థిక సంవత్సరానికి 20,000 రూపాయలు స్కూల్కి మీ ఇంట్లో ఇప్పుడుండే గవర్నమెంట్ మీ ఇంట్లో ఒక పిల్లోడికి అమ్మఒడి పథకం కింద ఇస్తుంది. తల్లికి వందనం కింద చంద్రబాబు వచ్చేసి సంవత్సరానికి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కానీ 15,000 రూపాయలు ఇచ్చడానికి సిద్ధమైనాడు. ఆయన గ్యారెంటీ పత్రం కూడా ఇంతకుముందు అందజేసినాము. తర్వాత ఇంటింటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ. తర్వాత మీరు మహిళలకి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కానీ ఎక్కడికి తిరిగినా బస్సు ఫ్రీ అని బస్సు పత్రం కూడా పెట్టినాడు. కాబట్టి కూటమిలో పార్థసారథిని ఇక్కడ మనం వెనుకున్నాం కాబట్టి ఆయనది గుర్తు రెండోది చూడమ్మా. సో కాబట్టి ఆయనకి రెండో గుర్తుకి మనం ఓటేయాలి చూడమ్మా. ఆయన మన పార్థసారథికి ఓటేసి మనం గెలిపించుకుంటే ఎంపీకి ఒకటి, ఎంపీకి సైకిల్ ఓటు ఉంటుంది, ఎమ్మెల్యేకి పువ్వు గుర్తు ఉంటుంది. సో కాబట్టి ఈ వేసి మీరు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ వార్డు వాల్మీకి నగర్ ప్రజలకి అందరికీ నమస్కారం. 13వ తేదీకి ఎలక్షన్ ఉంటుంది. నన్ను ఎలా గెలిపించారో మన పార్థసారథి గారిని గెలిపించాలి. మన వాల్మీకి నగర్ ఏమనేది చెత్త చూపించాలి. అత్యంత మెజార్టీతో గెలిపించాలి అందరని కోరుకుంటున్నాను. పువ్వు గుర్తు, సైకిల్ గుర్తు. ఫస్ట్ వార్డు కౌన్సిలర్ నేను పార్వతిని. 1వ వార్డులో ఇంటింటికి క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసినాము. ఈరోజు 13వ తేదీ ఎలక్షన్ జరిగిన వల్ల గడప గడపకు పోయి మన వాల్మీకి అయిన పార్థసారథి గారికి కమలం గుర్తుకి ఓటేయాలని ఇంటింటికి ప్రచారం చేయబడేది. ఇంకోటి సైకిల్ కురు నాగరాజ్ అనే వ్యక్తి ఎంపీ క్యాండిడేట్ కి సైకిల్ ఓటు వేయాలని చెప్పడం అనేది. ఇంటికి పోయి మా ప్రచారం, మా పథకాలు ఏమి ఇస్తాం, మా గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని, ఈ 3 సిలిండర్ ఫ్రీ ఇస్తామని, అమ్మఒడి ఇస్తామని, బస్సు ఫ్రీ అని చెప్పి మా ఇంటికి పోయి ప్రజలకు పోయి మనం చెప్పడం అనేది. ఇట్లో ఏమంటే ప్రతి నెల 4,000 ఈ గెలిచిన వెంటనే వృద్ధులకి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పడం అనేది. ప్రతి ఒక్కరు 4,000 చంద్రబాబు వస్తే ఇస్తామని ప్రతి ఒక్కరు మాకు రెస్పాన్స్ చేశారు. మా ఎల్లప్పుడూ మా 1వ వార్డు నందు మా మెజార్టీ ఎట్లయితే ఇచ్చారో మా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తు కష్టపడి పార్థసారథి గారికి, నాగరాజ్ గారికి మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం మా 1వ వార్డు ప్రజల తరఫున. ఇంకోటి మైనార్టీలకి ప్రతి పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఉంది.
ఇది గుర్తించండి. అది 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళు కొట్టే నాకు గవర్నమెంట్లో ఉండింది. ఈరోజు మైనార్టీకి 10వ క్లాస్ చదువుకునేది లేదు, ఏం లేదు. ఆ రోజు ₹1,00,000 గవర్నమెంట్లో పెట్టినాం. ఇంకోటి మక్కా పోతే ₹1,00,000 ఇవ్వాలని మాకు గవర్నమెంట్లో పెట్టాం. ఇంకోటి సపరేట్ బ్యాంక్ అని మీకు క్యాస్ట్ పరంగా మైనార్టీ సోదరులకు పెట్టడం. ఎస్సీల సోదరులకు కానీ ఒక జీవో తెస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరైతే మన పథకాలు కరెక్ట్ ఇస్తారో వాళ్ళు గెలిపించి అత్యధిక మెజార్టీతో ఆదరణ ప్రజలు చేయాలని కోరుతున్నా. ఇట్లా నా ఓట వాళ్ళు మా భార్యగా మేము కష్టపడి ప్రతి ఒక్కరికి ఇంటింటి డోర్ క్యాన్సిల్ చేసి మన పార్సార్థి గారిని గెలిపించేకి చాలా కృషి చేస్తామని మా మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో మా ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము అంత కష్టపడి ఈరోజు పార్సార్థి గారిని గెలిపించుకుంటామని కోరుతున్నాం. ఇంకోటి నాగరాజు కానీ ఎంపీగా మాకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అమ్మడి కుటుంబాలుగా ఈరోజు పార్సార్థికి వచ్చింది మాకు ఆదోని. నాగరాజు గారికి మాకు సైకిల్ గుర్తుంది, మాకు గవర్నమెంట్ సైకిల్ కి గుర్తు కానీ వేసి ఆయన ఎంపీ గారికి కానీ బాజీ మెజార్టీగా ఇస్తామని ఓటో వాళ్ళు మా మెజార్టీ ఎక్కడ తగ్గించమని ప్రతి ఒక్కరు మా ఉండే టీడీపీ నాయకులు కార్యకర్త జనసేనలో బీజేపీలో ప్రతి ఒక్కరు కష్టపడి ఈరోజు మా ఓటో వాళ్ళ నుంచి మెజార్టీ ఇస్తామని కోరుకుంటున్నా. నా పేరు బి వెంకటేష్, వాల్మీకి ఇన్ఛార్జ్. సేన అధ్యక్షులకి, బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. ఫస్ట్ వార్డు వాల్మీకి నగర్ లో ఈ రోజు నుండి కార్యకర్తలు చేస్తున్నాం. మన మీనాక్షి నాయుడు అన్న వర్గం నుంచి మేమంతా సేవ చేస్తూ ఇప్పుడు అందరికి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా చాలా సంతోషంగా. ఎందుకంటే గతంలో మా బీసీలకి ఎక్కడో పట్టించుకోలేదని ఇప్పుడు పిల్లలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాగేంద్ర, వాల్మీకి నగర్ నాగేంద్ర, బూత్ ఇన్ఛార్జ్.